హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్క కూర ఎండు రొయ్యల కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎండు రొయ్యలు, చుక్క కూర అండి. కడిగి శుభ్రంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టానండి, ఆయిల్ వేసాను, 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు. ఇప్పుడు ఉల్లిపాయ వేసేద్దాం. హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. పసుపు హాఫ్ స్పూన్, దాన్ని కొంచెం మగ్గనిద్దాం. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయ బాగా వేగాలండి. ఉల్లిపాయ మగ్గాయండి. ఇప్పుడు రొయ్యలు వేసేద్దాం. రొయ్యలు నేను 4 సార్లు, ఎండు రొయ్యలు అండి ఇవి, 4 సార్లు శుభ్రంగా కడుక్కుని వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇలా వేడి నీళ్ళలో వేసి పెట్టడం వల్ల రొయ్య మెత్తగా ఉంటుందండి. దీన్ని మళ్ళీ వేగించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవి ఉడికితే మెత్తగా ఉంటాయి, పచ్చి రొయ్యల టేస్ట్ వస్తాయి. రెండు రకాలుగా వండొచ్చండి. కొందరు ఆయిల్లో వేగిస్తారు ముందే రొయ్యలు, అవి కొద్దిగా గట్టిగా ఉంటాయి. ఇవి వేడి నీళ్ళలో వేయటం వల్ల అస్సలు స్మెల్ రావు. ఇక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను, 1 స్పూను.
ఇప్పుడు చుక్క కూర వేసేద్దాం. ఒక నిమిషం మగ్గనిద్దామండి. ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. ఈ కూరలో మనం మసాలా వేసుకోమండి, కారమే కొంచెం ఎక్కువ పడుతుంది. చుక్క కూర మరీ ఎక్కువ పులుపు ఉండదండి. ఎండ్రాయిలు చుక్క కూర చాలా టేస్ట్గా ఉంటుంది. వాటర్ వస్తుందండి చుక్క కూరలో. ఆ వాటర్ మగ్గే వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుంది. వాటర్ కూడా పొయ్యక్కర్లేదు. ఎండ్రాయిలు కూడా వేడి నీళ్ళలో వేసాం కదా, మెత్తగా అయిపోయినాయి, తొందరగా ఉడికిపోతుంది. వాటర్ పోసి వండిన కూరకి ఇలా మగ్గిన కూర టేస్ట్ చాలా తేడా ఉంటుందండి. వాటర్ పోయకుండా ఇలా సిమ్లో మగ్గబెట్టిన కూర చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి చుక్క కూరలో వాటర్ ఎంత వచ్చేసిందో. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచితే సరిపోతుందండి. ఇది ఎగరటానికి ఒక నిమిషం పడుతుంది. అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి తేరింది. కూర అంతా బాగా మగ్గిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చుక్క కూర ఎండ్రాయిలు కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఎక్కువ పులుపు ఉండదండి, కమ్మగానే ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.